ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానము బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవెట్టి అమర్ మోనాలను దేవుడు దీవించి మోనాకి సేఫ్ డెలివరీని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింప చేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆరోగ్యాలను ప్రసాదించమని టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో మరణించిన పసల బెంజమిన్, జార్జ్, సెబస్టిన్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు మాదాన సుజిత, క్రాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం, పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం, పాప
క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు ప్రభాత సమయములో కుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా ప్రభాత సమయములో కుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మెర్లీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, శనపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలే సోలమన్ రాజు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములు క్షమించబడి నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ, ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి, అల్లం శౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్, పొన్నమ్మ, సుసై మాణిక్యం and for all the departed souls mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాదే ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు చౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆదిరెడ్డి మరియదాస్, ఆదిరెడ్డి సుశీల, అమర్నేని సురేంద్ర కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని
పూజ సమర్పించువారు ఏ రూపా, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించువారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మైకల్, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించువారు ఎంగల్ రఫాయల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల మార్క్ మరియు ఫాతిమా కాంగ్రిగేషన్లోని మరణించిన కన్యాస్త్రీల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించువారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నీవు నా మొరను ఆలింపము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నవంబర్ మాసం అంతా కూడా తల్లితిరి సభ మనందరికీ ఇచ్చే గొప్ప అవకాశము. మన కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకమైనటువంటి దివ్య పూజా బలులు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే చాలామంది వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలు నిత్య విశ్రాంతిని పొందుకోవాలి అని 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది ముందుకు వచ్చి వారి కుటుంబంలో మరణించిన తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, వారందరి కొరకు ప్రత్యేకమైనటువంటి గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే వారి కుటుంబంలో మరణించిన వారి కోసం కూడా దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభువును ప్రాధేయపడి అడిగే ప్రార్థనే ఈ దివ్య పూజా బలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ఏ ఉద్దేశాలతో అయితే దివ్య పూజా బలులు సమర్పిస్తున్నారో ఆ ఉద్దేశాలు నెరవేరాలని, ఎవరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దొరకాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తు
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 13వ వచనముల వరకు. ఏలయనా నాకు ఉసగబడిన దేవుని దయచేత మీ అందరికీ నేను ఇట్లు చెప్పుచున్నాను. ఔచిత్యమును అతిక్రమించి మిమ్మును మీరు గొప్పగా భావించుకొనకుడు. దానికి బదులుగా మీ ఆలోచనలలో అనుకువ చూపుడు. మీలో ప్రతి వ్యక్తియు దేవుడు తనకొసగిన విశ్వాసమును బట్టి తన్ను ఎంచుకొనవలయును. ఒక్క శరీరమున అనేక అవయములున్నవి. ఆ అవయములన్నిటికీ ప్రత్యేకింపబడిన విధులున్నవి. అటులనే మనము చాలామందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనము అందరమును ఒకే శరీరము, ఒకే శరీరము యొక్క వేరువేరు అంగముల వలనే మనము అందరమును పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము. దేవుడు మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగి ఉన్నాము కనుక వానిని వినియోగించుదము. మనకు ఒసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుట అయినచో మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలయును. సేవ చేయుట అయినచో తప్పక సేవ చేయవలయును. బోధించుట అయినచో తప్పక బోధింపవలయును. ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అట్లే చేయవలయును. తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకొనువాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలయును. అధికారము కలవాడు కష్టపడి పనిచేయవలయును. ఇతరులపై కనికరము చూపువాడు సంతోషముగా అటుల చేయవలయును. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలయను. చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండు. ఒకరిని ఒకరు సోదర భావముతో ప్రేమించుకొనుడు. ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తి పూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్థింపుడు. అవసరములోనున్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కార్యములను ఆచరింపుడు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించు నన్ను నడిపించు నా ప్రాణ యేసువా నన్ను నడిపించు నా ప్రాణ యేసువా జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు నడిపించు నా ప్రాణ యేసువా జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుండి 24వ వచనం వరకు. ఈ మాటలకు ఆయన పక్కన కూర్చుని ఉన్న అతిథి ఒకడు దైవరాజ్యమున భుజించువాడెంత ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో, ఒకమారు ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను. విందు వేళకు అతడు ఆహ్వానించిన వారికి అన్నియూ సిద్ధమైనవి, బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపెను. కానీ వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొంటిని, దానిని చూసి రావలియును, కనుక నన్ను క్షమింపుము అని మనవి చేసుకొనెను. రెండవ వాడు, నేను 5 జతల ఎడ్లను కొంటిని, వాటిని పరీక్షింపపోవచ్చున్నాను, కనుక నన్ను క్షమింపుము అని అర్థించెను.
మరి ఒకడు, నేను వివాహము చేసుకుంటేని కనుక రాలేను అని చెప్పాను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయములను యజమానికి తెలియచేయగా ఆ యజమానుడు మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు పేటలకు వెళ్ళి పేదలను, అవిటి గుడ్డి కుంటి వారిని ఇక్కడికి తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపించెను. అంతటా సేవకుడు, అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కానీ ఇంకనూ స్థలమున్నది అని చెప్పెను. అందుకు ఆ యజమానుడు సేవకునితో, రాజమార్గములందు వీధు సందులందును వెదకి అక్కడ కనబడిన వారిని బలవంతముగా తీసుకుని వచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము. ఏలైనా ఆహ్వానింపబడిన వారు ఎవ్వరునూ నా విందు రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి గ్రిగోరియన్ దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న మీ అందరిని దీవించమని, మీ అందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న మిమ్మందరినీ కూడా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పౌలు గారు దేవుని సేవకులకు లేదా దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణాలు లేదా వారు దేవునికి సేవ చేసే సేవా విధానం ఎలా ఉండాలి అని ఆయన చాలా చక్కగా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఈ విధంగా చెబుతూ, మనమందరము కూడా దేవుని శరీరము, దేవుని శరీరములో ఉన్నటువంటి భాగాలము, దేవుని శరీరములో ఉన్నటువంటి భాగాలు ఏ విధంగా కలిసి పనిచేస్తాయో, ఆ శరీరములో ఉన్నటువంటి వివిధ భాగాలు ఒకే శరీర ఎదుగుదల కోసం, ఒకే శరీర క్షేమం కోసం ఏ విధంగా బాధ్యతలను స్వీకరిస్తూ ఉన్నాయో, క్రీస్తు శరీరములో భాగములమైనటువంటి మనమందరము కూడా మన బాధ్యత కూడా అదే విధంగా చక్కగా నిర్వర్తించాలి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యముగా సేవకులను బట్టి ఈ యొక్క వాక్యాన్ని, తన ప్రజలను బట్టి ఈ వాక్యాన్ని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. శరీరములో ఉన్నటువంటి ఈ విభిన్న భాగాలు వేటి పని అవి బాధ్యతగా చేస్తూ ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డలమైన మనము కూడా మన బాధ్యతలు మనం చక్కగా చేయాలి అని, దేవుని సందేశాన్ని బోధించేవారు తప్పకుండా ఆ సందేశాన్ని బోధించాలని, ఇతరులకు సేవ చేసేవాళ్ళు తప్పకుండా ఆ సేవను చేయాలి అని, ఇతర కార్యాల ద్వారా సేవ చేసేవారు వారి బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించాలి అని పౌలు గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. బోధించేవారివైతే బోధించు, సువార్తను ప్రకటించేవారివైతే ప్రకటించు, ఇతరులకు సేవ చేసేవారివైతే సేవ చేయి, ప్రేమించేవారివైతే ప్రేమించు, అధికారివైతే కష్టపడి పని చేయి, ఇతరులను సన్మార్గంలో నడిపించు, నాయకుడివైతే నాయకుడుగా ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలించు. ఈ విధంగా మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించినట్లయితే తప్పకుండా దేవుని శరీరములో ఒక మంచి ఫలితాన్ని పొందుకుంటారు అని ఆయన బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలుగా సేవకులుగా మన బాధ్యత ఏమిటి? మంచి పని చేయటం, ఇతరులకు సహాయం చేయటం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటం, ఇరుగు పొరుగు వారిని ఆదరించటం, అనారోగ్యముతో ఉన్న వారిని పరామర్శించటం, ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలిని తీర్చటం, రకరకాల బంధకాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం, దేవుని బిడ్డలుగా ఇది మనందరి యొక్క బాధ్యత. కాబట్టి పౌలు గారు ఈ బాధ్యతను మర్చిపోవద్దు అని మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఒక రాజు విందుని ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మందిని ఆయన ఆహ్వానించాడు. విందు సిద్ధమైనప్పుడు తన సేవకుని పంపించి వారందరినీ కూడా త్వరగా రమ్మని ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నారు. కానీ ప్రియ సహోదరులారా, ఆహ్వానించబడిన వారు ఎవరు కూడా ఆ విందుకు రాలేకపోయారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క సాకును చెప్తూ ఉన్నారు. నేను ఇప్పుడే ఎడ్లను కొన్నాను, వాటిని చూసి రావాలి అని, పొలాన్ని కొన్నాను, ఆ పొలాన్ని చూసి రావాలి అని, ఇప్పుడే వివాహమైందని రకరకాల సాకులతో ఆ విందుకు వెళ్లకుండా ఆగిపోయారు. గమనించండి ప్రియ సహోదరులారా, ఒక గ్రామంలో ఒక వ్యక్తి విందు జరుపుకుంటున్నప్పుడు అందరినీ కూడా ఆహ్వానిస్తాడు. ఇరుగు పొరుగు వారిని, బంధుమిత్రులను, స్నేహితులందరినీ కూడా ఆహ్వానిస్తారు. ఆహ్వానించబడినటువంటి వారు రాలేదు అంటే రకరకాల కారణాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, ఆ యజమాని అంటే వారికి ఇష్టం లేదేమో, ఆ యజమానితో వీరికి మంచి సంబంధం లేదేమో, ఆ యజమానితో అంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో, ఆ యజమాని ఆ విందును అంత గొప్పగా జరుపుకోవటం వీరికి ఇష్టం లేదేమో, ఆ యజమాని యొక్క సంతోషంలో పాలు పంచుకోవటం వీరికి ఇష్టం లేదేమో, ఆ యజమాని ఎదుగుదల వీరికి ఇష్టం లేదేమో, ఇలా రకరకాల కారణాల ద్వారానే ఆహ్వానించబడిన వారు విందుకు వెళ్లకుండా మానేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏం జరిగింది? ఎవరి గురించి ప్రభు ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారంటే, ధర్మశాస్త్ర బోధకుల కోసం, పరిచయుల కోసం, దేవుని యొక్క బోధ చేస్తున్నటువంటి వారి కోసం ఈ యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మీరు ఆహ్వానించబడ్డారు, ఎన్నిక చేయబడ్డారు, కానీ ఆ విందులోకి మీకు వెళ్ళే యోగ్యతను కోల్పోయారు. కారణం ఏమిటంటే, నేను ధర్మశాస్త్ర బోధకుని కదా, నాకు అన్నీ తెలుసు కదా, నేను పరిచయను కదా, నాకు అన్నీ తెలుసు కదా, ఆ విందుకు వెళ్ళవలసిన పని నాకేమిటి, అక్కడికి వెళ్ళి ఆ విందు భుజించవలసిన అవసరం నాకేమిటి అని, నేను బోధిస్తే సరిపోతుంది, జీవించిన అవసరం లేదు కదా అని రకరకాలుగా ప్రవర్తించటం ద్వారా ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు దేవుని యొక్క రాజ్యములో, ఆ పరలోక విందులో పాలు పంచుకోలేకపోయారు అని ఈనాటి వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఆనాడు ధర్మశాస్త్ర బోధకులకు, పరిచయులకు వాక్యాన్ని బోధిస్తే ఈరోజు ప్రభు కూడా మనందరికీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. పరలోక విందులో పాలు పంచుకున్న వ్యక్తి ఎంత ధన్యుడు అని యేసుప్రభు పక్కన కూర్చున్నటువంటి ఒక వ్యక్తి యేసుప్రభు చెవిలో ఈ యొక్క సందేశాన్ని చెప్తున్నాడు. పరలోక రాజ్యములో, ఆ పరలోక విందులో పాలు పంచుకున్న వ్యక్తి ఎంత ధన్యులు అని. అవును ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు ఆ ధన్యత్వాన్ని మన అహంకారము చేత, మన అశ్రద్ధ చేత, మన అవిశ్వాసము చేత, మన పాత జీవితము చేత, పాపపు జీవితము చేత దానిని పోగొట్టుకుంటాం. దేవుడు ప్రతి ఒక్కరిని పరలోక విందుకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా తప్పకుండా పరలోకానికి వెళ్ళాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆ పరలోక విందులో యోగ్యతను ఎందుకు కోల్పోతున్నామంటే, గర్వము చేత, అహంకారము చేత, నాకు అన్నీ తెలుసులే, నాకు అది అవసరం లేదులే, వెళ్ళకపోతే ఏమవుతుంది, వెళితే ఏదో కొన్ని త్యాగాలు చేయాలి, ఇది నాకు అవసరమా అనే అశ్రద్ధ చేత ఆ విందును మనం కోల్పోతూ ఉంటాం. కానీ చివరికి ఎవరు యోగ్యులయ్యారు అంటే, పాపులు, దీనులు, రకరకాల దారిద్ర్యపు పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, పేద సాధలు ఈ యొక్క పరలోకపు విందులో యోగ్యులయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యములో, పరలోక విందులో పాలు పంచుకుంటున్న ఆ వ్యక్తులు ఎంత ధన్యులు అని ఈరోజు వాక్యం మనందరికీ కూడా తెలియచేస్తుంది. ప్రభు మనందరికీ పరలోక రాజ్యంలో విందును ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ప్రియ సహోదరులారా, బోధకులమైనటువంటి మేము బోధించవలసిన విధముగా బోధించకుండా, బోధించిన విధముగా జీవించకుండా, అశ్రద్ధతో మేము జీవించినట్లయితే, అజ్ఞానముతో మేము జీవించినట్లయితే ఆ విందును తప్పకుండా కోల్పోతూ ఉంటాం. ఆయనను విశ్వసించినటువంటి మనమందరం కూడా ఆయన విశ్వాసానుసారం జీవించకుండా, ఆయన చిత్తానుసారం జీవించకుండా, ఈ లోకానుసారం జీవించినట్లయితే ఆ పరలోక విందును మనం కోల్పోతూ ఉంటాం. మరి చివరికి ఎవరు పొందుకుంటారు అంటే, ఆయనను విశ్వసించినటువంటి వారు, ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయనను అంగీకరించినటువంటి వారు,
ఆయన చిత్తానుసారం జీవించినటువంటి వారు పేదలైనా, దీనులైనా, అనాథులైనా, అభాగ్యులైనా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పరలోక రాజ్యపు వారసత్వాన్ని పొందుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాం, ఆయన సాక్షులుగా జీవిస్తున్నాం, ఆయన సేవకులుగా జీవిస్తున్నాం. పౌలు గారు ఏమంటున్నాడంటే, నీవు సేవకుడు అయితే సేవ చేయి, నీవు బోధకుడు అయితే వాక్యాన్ని బోధించు, ప్రేమించేవాడు అయితే ఇతరులను ప్రేమించు, ఇతరులకు సేవ చేసేవాడు అయితే ఇతరులకు సేవ చేయి. నీ బాధ్యతను నీవు చేసినట్లయితే పరలోక విందులో నీవు యోగ్యుడు అవుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా పరలోక విందులో యోగ్యతను పొందుకోవడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, అజ్ఞానాన్ని, చీకటి జీవితాన్ని వదిలిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మమ్మందరిని దీవించండి, ఆశీర్వదించండి. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఇతర ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ మొదటి మంగళవారంలో పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయంతో మా యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, మాలో ఉన్న బలహీనతలను తొలగించమని, మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించమని, మీ బిడ్డలుగా సాక్షులుగా బాధ్యతగా జీవిస్తూ విశ్వాసములో జీవిస్తూ మీ యొక్క అడుగుజాడులో నడిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. అనేకమైనటువంటి సమస్యలు, బాధల్లో ఉన్న వారిని ఓదార్చమని, వారికి మంచి మార్గాన్ని చూపించమని వేడుకుంటూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. యవనస్తులను దీవించండి, వృద్ధాప్యాయంలో ఉన్న వారిని దీవించండి, మంచాన పట్టిన వారిని స్వస్థపరచండి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని దీవించండి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణమును దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరంతరము మేము నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఈ దివ్య పూజా బలిలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఇక్కడ ద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చబోతున్న ప్రభు మనందరి ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. మనందరి కుటుంబంలో జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యంగా మనందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది
పంపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, నీవి లోకం నుండి పిలుచుకునిన నీ సేవకుల ఆత్మలను జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మరి ముఖ్యముగా ప్రభువా, ఈ 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నమో మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నిటిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుందునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవను, శాంతి, సమాధానం, నాయత ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజ్యము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక.
మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలును వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోవును. 23వ కీర్తన 1-2 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.